చూడండి ఎంత హైట్లో ఉన్నారు. అంచమ్మట్రా మాకండి, చాలా డేంజరస్ సురేష్ అది. మేడం అటెప్పికెళ్ళొచ్చు కదా, మన మాటలు వినిపించాం. చాలా హైట్ ఉన్నారు వాళ్ళు, చాలా హైట్ ఉన్నారు. మా వాళ్ళు అయితే చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. చూడండి క్లైమేట్ కూడా అలాగే ఉంది. అట్రా సురేష్ అట్రా, ఇటొద్దు నీకు గ్రిప్ దొరకదు. చూడండి తిన్నంగా వెళ్తామే, మర్రి చెట్టు మీదకి వెళ్ళొచ్చు, తిన్నంగా వెళ్ళొచ్చు. మర్రి చెట్టు పక్క నుంచి వెళ్ళండి, ఇటు కష్టం. చాలా హైట్లో ఉన్నారు రాళ్ళు. ఈ హైట్లో ఉన్నాయి మొత్తం ఈ వాగులో పడుతున్నాయి కాబట్టి ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఏమండి పైకి ఎక్కమాకండి, అటు నుంచి ఎక్కండి, ఇటు నుంచి సాహసం వద్దు. ఇక్కడ ఈ బండల్లో మాత్రం సాహసాలు ఎవరు చేయొద్దు. జీవన తరంగాలలో దేవుని సదరంగములో ఎవరికి ఎవరు సంతము, ఈ జీవన తరంగాలలో ఎంతవరకు బంధము. వెళ్ళారు, వస్తుంది మిమ్మల్ని, మీకు పుణ్యం ఇచ్చేయాల్సింది అది. మేడం వద్దు మేడం, ఎక్కడ అమ్ము ఎంత అంచునుందో చూసారా మేడం, ఆమె ఎంత ధైర్యమో ఆమె. అందుకని ఐరన్ లేడీ అంటాము మేము మా బ్యాచ్లో. వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ పర్సన్ ఇన్ మై టీమ్. లేడీ అయినా కానీ ఆమె మాకన్నా ట్రెక్ చేయగలదా. చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్లోకి వస్తే ఇలా ఒక వే నుంచి అనేక దారులు డివైడ్ అయితే వెళ్తాయి కాబట్టి పర్ఫెక్ట్ వే ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాంటి మార్క్స్ అవసరం. ఎందుకంటే ఒకసారి రాంగ్ వే వెళ్ళారంటే తెలుసు కదా ఫారెస్ట్లో. ఇది ఎక్కేస్తే ఇక పైకి వచ్చేసాం. ఓకే ఇంకే హ్యాపీ. వర్షం స్టార్ట్ అయింది. అది మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్లో వైట్గా అనిపిస్తుంది. వద్దు అసలు ఇక్కడ ప్రయోగం అంటూ వద్దు. ఎందుకంటే ఈ పాకడికి బండలే పచ్చరాళ్ళు అయిపోయినాయి ఇవి అసలు. కాబట్టి ఇక్కడ మనం ప్రయోగం చేయటానికి అవకాశం లేదు, అంటే సాహసం చేయటానికి. రాను వారు వచ్చి ఆ నీళ్ళకి పోయి ఆయనకు అభిషేకం చేసేదంట. అందుకని రామ్ సార్ పేరు పడతా ఉంటాయి. పోదాం బాగా చూద్దాం. లైఫ్లో కొన్ని మెమరీస్ ఉండాలంటే తప్పదుగా మేడం. ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటుంది కదా మనం వీడియో చూసుకుంటా ఉంటే. సాధిస్తారు ముంబై గారు వెళ్ళండి. కాదు కొంచెం 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 రావాలి, కొంచెం ఇంకా కొంచెం. అదిగో కొంచెం కిందకు వస్తుంది అనుకోండి, మిస్ చేసిపోయినాయండి అయ్యి. అద్భుతమైన ప్లేస్ ఇవైతే. అడుగడుగున ఈ జలపాతాల సౌండ్ అనమాట. ఈ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మనకి. ఇలాంటి బండ్ల గుంటికి వెళ్ళాలి. అందుకనే నేను రామ్ సార్ ఫుల్గా ఉన్నప్పుడు వెళ్ళాము అని చెప్పింది. పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి జర్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చూసారుగా. ఆ బండల మీద నుంచే వెళ్ళాలి. 12 అయింది అంతే టైం. ఇప్పుడు మధ్యాహ్నం, మధ్యాహ్నం 12 అయింది. ఎంత చక్కటిగా ఉందో చూసారా, ఎంత తిక్గా ఉంటుందా ఈ పాపం చూడండి, అక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడు వాటర్ పడుతుంది అని. అది మధ్యలోకి వచ్చింది. అబ్బో హెవీ రైన్ వస్తుంది అబ్బా, అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక న్యూ టైప్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫారెస్ట్లో వచ్చాం, అంటే గడ్డి భూముల్లో చెట్ల మధ్యలో నుంచి వచ్చాం. ముంబై గారు చూడండి, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతా, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దొరకదు ఆయనకి దొరకదు. ఆయన అంటే
కొండల్లో ఇలాంటి స్వరూపాలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక వికోశీకరణ స్వరూపం, భూస్వరూపం. వీటిని ఇక్కడ లోకల్ భాషలో సరి అంటారు, లేదా పేటు అని అంటారు. మేడం మేడం, అంచుకు రావద్దు, అంచుకొద్దు, వద్దు, అక్కడ చాలు, అక్కడ చాలు, అక్కడ చాలు, అంచుకొద్దు. తడిగా ఉంది బండది, కనిపిస్తున్నారు బాగానే, చాలు, ఇంకా చాలు. వద్దంటే ఒక చోటేమో దట్టమైన చెట్లు, ఇంకొక చోటేమో పూర్తిగా పచ్చిక మైదానం. అంటే ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వచ్చేసాం. ఇంకొక చోట వచ్చేటప్పటికి ఏది ఈత చెట్లు, ఈత చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ రావడం. ఇక్కడికి వచ్చేటప్పటికి బాగు, చిన్న రాళ్ళు. ఈ వాటర్ ఫాల్ అలా పైనుంచి వచ్చి రామ్సార్ నుంచే వాటర్ ఫాల్ ఇది. రామ్సార్ వాటర్ ఈ మేకపోతు రాయి జలపాతం దగ్గర ఒక 5 స్టెప్పులుగా కిందకి దిగి సరే ఈ లోయలోకి దిగుతున్నాం. ఈ లోయలోకి దిగి ప్రవహించుకుంటూ పోయి చూడండి, ఈ మొత్తం డౌన్ మొత్తం ఈ వాటర్ ఫాల్ ప్రవహించిన వాటర్ అన్నమాట. ఇటు ప్రవహించుకుంటూ పోయి మోక్షగుండం అనే ప్రదేశం దగ్గర ఆల్రెడీ మనం వెళ్ళాము అక్కడికి. మేడం అక్కడ జారుద్ది. హాయ్ నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం లాస్ట్ వీడియోలో మేకపోతురాయి జలపాతం వరకు ఉన్న జర్నీని చూసాం. ఈ వీడియోలో మేకపోతురాయి గుహ కింద నుండి పైకి వచ్చి రామేశ్వరి జలపాతం చేరుకునే జర్నీని చూద్దాం. అలాగే ఉంటుంది, అలాగే ఉంటుందిలే మీకు. ఏమో దారులే. ఓకే, ఇది వచ్చేయండి రండి. ఇటు ముసలోళ్ళు మీరా? 50లో కూడా 15 లాగా ఉండారు కదా మేడం? 50+ అయినా 15 లాగా ఉండారులే మేడం. 1550 కాదు. ఇది ఎక్కేస్తే ఇక పైకి వచ్చేసాం. ఓకే, ఇంక హ్యాపీ. వర్షం స్టార్ట్ అయింది. అదికి మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్లో వైట్గా కనిపిస్తుంది అక్కడ. వర్షం చూసారా? ఈ లోయ నుంచి వర్షం చూస్తాం కూడా అద్భుతం. అబ్బాబ్బాబ్బా, చూసారా క్లౌడ్స్? రావాలా? క్లౌడ్స్ చూసారా అలా క్లోజ్ చేసేసినాయి, కొండని కమ్మేసినాయి క్లౌడ్స్ మొత్తం. అద్భుతంగా మాటల్లో చెప్పలేము అనమాట ఈ అందాన్ని. ఇది చూపిస్తాను ఒకసారి, ఫారెస్ట్ మీదకి చూపెడతాను. అదుకోండి సరే, సూపర్ కదా ఈ వర్షంలో ఈ ఫారెస్ట్లో ఈ అందమైన నేచర్ని చూద్దాం. ఓకే, ఫైనల్గా మా మేడం గారు వచ్చేసారు. చిన్న కూడా ఇంకా వచ్చేసినట్టే. ఇక మనం ముందుండే అడవిలో మనం ఎక్కడ చూడలేదు తాడి చెట్లు. అదిగోండి అక్కడ చూసారా? అదిగోండి ముందు మర్రిమాను పెంట. ఇది పెంట అంటే చదరంగా ఉంటుంది అనమాట, అంటే ప్లెయిన్గా ఉండి గడ్డి భూమి ఉంటుంది, దాన్ని పెంట అంటారు. చెంచులు వాడికి తెలియదు. ఇది అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అయితే.
ఇదిగోండి మర్రి, అదిగోండి మర్రి మాను పెంట. ఇక్కడ చూడ పెద్దగా ఆ లైనస్ చెట్టు ఎలా అలిగిపోయింది చూస్తారా, సూపర్గా అద్భుతంగా. ఇది ఇక్కడ మంచి ఉంటుంది నాకు తెలిసి. అదిగోండి ఆ చెట్టు మీద మంచా, అది చూడండి ఉంది. పదండి చూపిస్తాను. చూసారా తాడి చెట్లు ఫారెస్ట్లో. ఇక్కడే చూడగలం మనం, ఈ మల్లింకొండలోనే చూడగలం ఇలాంటి అద్భుతాలని. నాగుల బండ చూపెట్టు. అంటే మనం ఎద్దులో బొద్దులు కట్టుకొని దున్నుకుంటున్నాం కదా. ఓహో నాగల బండ, ఓకే ఆ షేప్లో ఉందని నాగల బండ అంటున్నారు దీన్ని. ఓకే ఓకే దున్ను తాకి కదా. కొరక పుల్లలు దేనికి కొడతారు? కొరక పుల్లల్ని ఊడ్చుకుంటాకే, క్లీన్ చేసుకుంటాకే కొరక పుల్లలు అంటాయి. ఇవన్నీ మొత్తం ఈత చెట్ల తోట అనమాట. బాగా తిక్కుగా ఉంది ఫుల్గా. ఈ జర్నీ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అందుట్లో క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం పడేటట్టు ఉంది. అంటే మార్నింగ్ అయితే హెవీ రైన్ పడింది కాబట్టి కొంచెం మేము లేటుగా బయలుదేరాము. పడవచ్చు మళ్ళీ ఇది రైన్ అయితే. ఇప్పుడైతే జర్నీ అయితే చాలా స్మూత్గా సాగుతుంది. ఇంకా ముందు కొంచెం స్లో అవ్వచ్చు ఇంకా ముందుకెళ్ళిన కొద్దికి. మా బ్యాచ్ 2 బ్యాచ్లుగా విడిపోయింది. ఒక 6 ముందు వెళ్తున్నాము గైడ్తో, ఒక 4 వెనక వస్తున్నారు. కాబట్టి ఏంటంటే సింగిల్ దారే, మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. చాలా ఈజీ వే అనమాట, ఇది ఈజీ ట్రెక్ కాబట్టి వచ్చేస్తారనే ధైర్యంతో ముందు పోతున్నాం. ఇన్కేస్ దారి మారే లెక్క అయితే అక్కడ ఏమన్నా ల్యాండ్ మార్క్స్ పెట్టి వెళ్తాము మేము ఎటు వెళ్ళామో తెలియటానికి. కనిపించలేదు ఏంటంటున్నా రామ్ సార్, ఏది నీకు ఇంత దూరం నీకు అడగను దగ్గరికి వెళ్తే చూసాం చిన్నయ్య, చూసాం చిన్నయ్య చూసాం ఇటువరకు. ఎందుకు పడిందంటే రాళ్ళవారి స్వామి నీళ్ళెత్తుకుపోయి అక్కడ అభిషేకం చేసిందంట. ఎక్కడ మన మల్లింకొండ గుడి దగ్గర చేశాడా? రాళ్ళవారు వచ్చి ఆ నీళ్ళెత్తుకుపోయి ఆయనకు అభిషేకం చేసిందంట. అందుకని రామసారి పేరు అంటారు. భలే పడతా ఉంటాయి, పోదాం బాగా చూద్దాం. చూసారా ఈ మల్లింకొండ మొత్తం ఎన్నో జలపాతాలు వాగులు సెలవులకు నిలవు. ఇవన్నీ చూసుకుంటా వీడి దగ్గర మేము ఆగుతా మెల్లంగా అలా వెళ్తూ ఉంటే భలే థ్రిల్గా ఉంది. అద్భుతమైన ప్లేసు ఇవైతే. అడుగడుగున ఈ జలపాతాల సౌండ్ అనమాట, ఈ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఇక్కడేనా భోజనం చేసింది? ఏంటి అంత రఫ్ అయింది? రాయా సాఫ్ట్గా ఉండాలి అప్పుడు అది. చిన్నయ్య ఇదేంటి? మూల బండలు అంట ఇవి. ఎందుకంటే ఇక్కడ మూల బండలు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క పేర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు లోకల్ ట్రైబల్స్ కాబట్టి వీళ్ళకి ప్రతి ఒక్కటి అడవిలో ప్రతి ఒక్క దాని పేరు అన్నీ తెలుసు.
ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళు, ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్. ఏడు దారెట్టు ఇటు వెళ్దామా? అటేముందా? ఇటు వెళ్దామా? తీసుకుని ఇటు వెళ్దామా? బండల వరకు దారి అనేది ఈజీ, ఇక్కడ నుంచి వే మారుద్ది. కాబట్టి మనం చూసారా అక్కడ ఒక రాళ్లతో సిగ్నల్ ఇచ్చాం, అంటే దీని ఆపోజిట్ వే అనమాట. దీని ఆపోజిట్ ఇటు ఒకటి ఉంది సెల, ఈ సెల. మనం ఇప్పుడు ఈ సెలలో నుంచి రామ్సార్ చేరుకోవాలి. ఇటు నుంచి తిన్నంగా ఈ వాగును పట్టుకునే వెళ్ళగలం. ఈ వాగును పట్టుకుని వెళ్ళి డైరెక్ట్ రామ్సార్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇవి రామ్సార్ నుంచి వచ్చే వాటరే ఇవి, ఆ వాటరే. ఇక్కడ నుంచి జర్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చూసారుగా. ఆ బండల మీద నుంచే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఎలా ఉన్నప్పుడే, వాటర్ తక్కువ ఉన్నప్పుడే మనం వెళ్ళగలం రామ్సార్కి. అలా కాకుండా వాటర్ ఎక్కువ ఉంటే ఈ బండ్ల మధ్య దారి కనిపించదు, కాబట్టి ఎక్కువ అంటే రాళ్ళు కదిలిపోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటర్ తక్కువ ఉన్నప్పుడే దాన్ని చూడాలి. ఇక్కడ నుంచి ఒక న్యూ టైప్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫారెస్ట్లో వచ్చాం, అంటే గడ్డి భూముల్లో చెట్ల మధ్యలో నుంచి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే రాళ్ల మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది, చూసారా. ఇది వాగ్ అనమాట. ఈ వాగ్లో నుంచి మనం జర్నీ చేయాలి. కొంచెం స్లోగా ఉంటుంది జర్నీ అయితే, ఎందుకంటే కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి చాలా స్లోగా వెళ్తూ ఉంటాం. కానీ జర్నీ అద్భుతంగా ఉంటుంది, చూసారా. ఈ రాళ్ల కింద నుంచి ఆ వాగు వస్తుంది, కిక్ ఉంటుంది. అదే అదే రాళ్ల కింద నుంచి వాగు వెళ్తుంది, అంతే కదా. చూసారా, నీళ్ళు ఏమో కనిపించవు, రాళ్ల కింద నుంచి వెళ్తుంది. అదే మన చెన్నై గారు చెబుతున్నది. చూసారా, అటు మనకు వచ్చి ఇందక్కడ మూల బండలు చెలుమన్నాం కదా, ఈ బండల కింద నుంచి వెళ్తుంది అది. చూసారా ఎంత తిక్కుగా ఉండే చెట్లు, అటు ఇటు మొత్తం కప్పేసినాయి చెట్లు. ఈ మధ్యలో జర్నీ సూపర్. చూసారా, మీకు ఎక్కడన్నా వాటర్ కనిపిస్తున్నాయని చూసారా, కానీ అక్కడ చివర వాటర్ వస్తున్నాయి చెలిమిలో. అంటే కింద నుంచి అండర్ గ్రౌండ్ కింద నుంచి వెళ్తాను. అంతర్వాహినినా? ఓకే, ఎస్ కరెక్ట్ వాడా, అంతర్వాహిని అంట. అంతర్వాహిని ఇది రెండోసారి, అంటే ఈ వాగులో ఆడటం రెండోసారి. ఫస్ట్ టైం పైనుంచి వచ్చాను నేను రామ్సార్, సెకండ్ టైము రామ్సార్ పైనుంచి వచ్చాను. అది మన లాస్ట్ వీడియోనే చూసుంటారు మీరు. ఫస్ట్ టైం ఏమో ఈ వాగులో నుంచే నడిచి వెళ్ళాము, ఒక 4 మెంబర్స్. చూడండి పైన చూడండి ఎంత తిక్కుగా ఉందో. వాగులో ఒక 1/2 అవర్ నడిచిన తర్వాత ఈ వాగు రెండుగా చెల్లుద్ది. ఇది వై జంక్షన్ అంటాము దీన్ని. ఇటొక వే ఉంది, ఇటొక వే ఉంది, వై జంక్షన్ అనమాట. ఈ వై జంక్షన్లో మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వేకి వెళ్తే మనం రామ్సార్కి వెళ్తాం. మా వెనకాల బ్యాచ్కి తెలియదు కాబట్టి మేము చూసారా ల్యాండ్ మార్క్స్ పెడుతున్నాము, ఈ లెఫ్ట్ సైడ్ రావాలని. ఇదిగోండి ఇలా పెట్టామన్నమాట ల్యాండ్ మార్క్స్. ఎవరైనా కానీ అంటే ఫారెస్ట్లో తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్తే ఒకవేళ తప్పిపోయినా కానీ మీరు వెళ్ళే చోటుకి ఇలాంటి ల్యాండ్ మార్క్స్ పెట్టుకుంటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగే మీ ఫాలోవర్స్ ఎవరైనా లోకాలు వస్తున్నా తప్పిపోకుండా మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. ఓహో, మళ్ళీ ఇక్కడ చీలింది. ఇక్కడ ల్యాండ్ మార్క్ పెట్టండి కొంచెం. ఏమండే 2 కొమ్మలు ఏర్పండి అక్కడ. ఇదిగోండి అక్కడ వేయండి. ల్యాండ్ మార్క్స్ పెట్టాము, అక్కడ ఇబ్బంది ఉండదు.
అదే శబాష్ అంతే. కాదు కాదు అటు కూడా వేయాలి. ఓకే అది కూడా ముందే సురేష్ అక్కడే. ఓకే పదండి. ఇక చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్లోకి వస్తే ఇలా ఒక వే నుంచి అనేక దారులు డివైడ్ అయితే వెళ్తాయి కాబట్టి పర్ఫెక్ట్ వే ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాంటి మార్క్స్ అవసరం. ఎందుకంటే ఒకసారి రాంగ్ వే వెళ్ళారంటే తెలుసు కదా, ఫారెస్ట్లో కొన్ని రోజులు పట్టుద్ది వాళ్ళని ఎతకటానికి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం కామన్ సెన్స్ పని చేయాలి ఫారెస్ట్కి వచ్చినప్పుడు. గుడ్డిగా వెళ్ళిపోవటం కాదు. ఓకే సరిపోద్దాం. వాటర్ ఉంటే అసలు మనం రాలేము ఇటు. చూసేవి ఎలా ఉందో, ఇక్కడ వాటర్ ఉంటే కాలు ఎక్కడేస్తాం, కాలు ఇరిగిపట్టమే. లాస్ట్ డిసెంబర్లో వచ్చినప్పుడు అవును హెవీ ఫ్లో ఉంది కాబట్టి మేము ఆగిపోయాం. ఈ ఫ్లోట్లో దీంట్లో నడుస్తుంటే ఇప్పుడు మామూలుగా బాగున్నప్పుడే మనం అడుగు వెళ్ళిపోతున్నాం. రాళ్ళు కదులుతున్నాయి, తడిగా ఉండి మార్నింగ్ వర్షం పడి కొంచెం చూసారా ఇదిగోండి ఇలాంటి స్కిడ్డీగా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. నేను ఫస్ట్ టైం అయినప్పుడు నేను వాటర్ తక్కువే ఉన్నాయి, ఏది ఏది అని ఇలా వెళ్తున్నా తిన్నంగా ఇలా కనిపించింది. అది చిన్నగా ఉన్నా కానీ అద్భుతంగా ఉంది. అది పెద్దగా ఉన్నప్పుడు అసలు కింద నుంచి చూడటం అంటే అదృష్టం ఉండాలేమో. ఎందుకంటే మనకి ఈ ల్యాండ్లో నుంచి పాసిబుల్ లేదు. అది బాగా థిక్గా ఉంది ఫారెస్ట్ అయితే పైన అసలు హెవీ. అలాగే మేడం. కానీ పైనుంచి వచ్చే లెక్క అయితే ఈజీ ఉంటుంది మరి, చాలా థిక్గా ఉంది. లాస్ట్ టైం ఇక్కడ ఎలుగుబండి కనిపించింది మాకు. లాస్ట్ టైం కదా, ఫస్ట్ సారి వచ్చేటప్పుడు చూసారా. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. చూసారా ఎలా ఉందో క్లైమేట్. అది చూడండి జస్ట్ 12 గంటలకి ఇప్పుడు 12 అయింది అంతే టైం. ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం 12 అయింది. ఎంత చక్కగా ఉందో చూసారా, ఎంత థిక్గా ఉంటుందా ఈ వాటర్ స్ట్రీమ్లో నడుస్తూ ఉంటే. అటు ఇటు పూర్తిగా చెట్లు కమ్మేస్తాయి అన్నమాట. మీరు ఊరికి అనుకుంటారు, నేను లైటింగ్కి వెళ్ళిన తర్వాత పైన చూపిస్తాను స్కైని, అప్పుడే అర్థం అవుతుంది. అంతట్లో కొంచెం వర్షం పడుతుంది కాబట్టి లైటింగ్ కూడా తక్కువ ఉంది. నేను ఊరికి అనుకున్నారు కదా, మధ్యాహ్నం 12 అయిందని చెప్తాం. ఇప్పుడు చూడండి స్కైని చూపిస్తాను. అదిగోండి ఫుల్ క్లౌడీగా ఉంది అంతే స్కై. అదిగండి ఇది చూపిస్తే మళ్ళీ డీప్లోకి వెళ్తున్నాం. ఈ ప్లేస్లోనే కొంచెం స్కై కనిపిస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళామంటే మనకు ఇంకా కనిపించదు స్కై. మళ్ళీ చీకటిగా అయిపోతుంది చెట్ల సందులో నుంచి. 4 ఫస్ట్ టైం అన్నమాట. ఈ వాగులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము లైటింగ్ కనిపించింది. ఇక్కడే చెట్లు లేవు. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే వచ్చాం దగ్గరలో. చిన్నయ్య నువ్వు సినిమాలు బాగా చూస్తావా? మరి ఎలా డ్యాన్స్ చేస్తున్నావు అన్ని పాటలకి? ఊహను పట్టేసేస్తున్నావు కరెక్ట్గా. అమ్మో గ్రేట్, చాలా గ్రేట్. అబ్బా ఏం పాడేవి వచ్చినాయా? మోసినను నిన్ను మోసే వాళ్ళు లేక అబ్బా నిన్ను మోసేదొకడు, తలకి కొరివి పెట్టేదొకడు, ఆపై నీతో వచ్చేది, ఆపై నీతో వచ్చేదెవరు? తరంగాలలో రండి. పాట పాడుతూ ఉంటే బాగా ఉంది నా చిన్నయ్య, బాగా ఫీల్ అవుతాను నేను. మెయిన్ సాంగ్ కూడా ఎంత ఫీల్ అవ్వలేదు. అవును అవును. అబ్బో హెవీ రైన్ వస్తుంది. అబ్బా అయిపోయాం. ఎంజాయ్ ఫుల్ రైన్. ఓకే ఓకే అవును అవును.
జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగములో ఎవరికి ఎవరు సంతము ఈ జీవన తరంగాలలో ఎంతవరకు బంధము. అవును మేడం. ఈ వారణాసి పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్రముల వాసి వారణాసి. ఓకే, రాసి అంట తప్పు వాడారు కనిపెట్టాడు. సరే, ఎరగ తీశాడు, కవిత్వం కూడా వచ్చాడు. వాసి కాదు సార్, వాసి కాదు రాసి. సైతము గుడ్డి వాంటను చేయుచున్నది కదా ఈ అంధకారము. అబ్బా తగ్గలిందా ఉరుపుడుచుకుని ఎవరక్కడ కాటి సుంకము చెల్లింపకనే ఈ శ్మశాన వాటిక యందు జవదహనము వనర్చుచుంటారు కదా, కాపరి లేరను కొంటిరా. పెద్ద పెద్ద రాళ్ళు వస్తుంటే మనకి రామ్ సార్ గ్యాప్ తీసుకెళ్ళండి. పెద్ద పెద్ద రాళ్ళు వస్తున్నాయి కాబట్టి మనం రామ్ సార్ దగ్గరికి వచ్చాము అని ముంబై గారు జాగ్రత్త అర్థమవుతుంది. చూసారా, ఇలాంటి బండ్ల గుంటకి వెళ్ళాలి. అందుకనే నేను రామ్ సార్ ఫుల్గా ఉన్నప్పుడు వెళ్ళాము అని చెప్పింది. పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ అని చెప్పాలి. అంటే ట్రై చేయొచ్చు కానీ ఇంజూరీస్ అవుతాయి, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అవుతాయి. చూసారా ఎంత పెద్ద బండలో, మామూలుగా ఇప్పుడే జారిపోతాయి ఇవి. సౌండ్ వినిపిస్తుంది. ఓకే, వాటర్ లేనప్పుడే జారిపోతున్నాయి బండలు ఇవి. వాటర్ ఉంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ, రాళ్ళ మధ్యలో నుంచి జాగ్రత్తగా కాలు ఎక్కడ పెడుతున్నామో చూసి ఇవ్వాలి. అంటే చాలా స్లోగానే వెళ్తున్నాం. ఓకే, దగ్గరికి వచ్చాం. మర్రి చెట్టు చూడు సురేష్, అది రామ్ సార్ వాటర్ ఫాల్ ముందున్న మర్రి చెట్టు. చాలా అద్భుతంగా ఉంటుంది మర్రి చెట్టు. అది చాలా తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తున్నట్టుంది. అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను చూడు, అప్పటికన్నా తక్కువ ఉంది వాటర్ ఫాల్ ఇది. మా వాళ్ళు అయితే చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. చూడండి, క్లైమేట్ కూడా అలాగే ఉంది. మన ఎంత డౌన్లో ఉన్నాం చూడండి, రెండు కొండల మధ్యలో, సెల మధ్యలో ఉన్నాం, రెండు కొండల మధ్యలో. చూసారా ముందర ఎంత హైట్ ఉందో అది. ఇది మొత్తం మనం ఈ సైడ్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇది మొత్తం బండలే. స్లోగా మూవ్ అవ్వండి. అలాగే కింద చూడండి, పైకి కాదు, కింద చూసి నడవండి మేడం, కిందే చూసి నడవండి. వాటర్ ఫాల్ వచ్చిన తర్వాత పైకి చూడొచ్చు. ఇప్పుడు కిందకి చూస్తే తర్వాత పైకి చూడలేం కదా. అది అది పాకుడు బట్టి అలా అయిపోయింది. పాకుడు బట్టి, ఎందుకంటే ఇక్కడ దాని మీద వెలుతురు పడవు సరిగ్గా, కాబట్టి ఆరవు అనమాట ఒకసారి తడితే. దానివల్ల మీ కళ్ళు తెరిపిస్తాను, ఒక్క నిమిషం ఆగాలి మీరు. అది ఏ రాయో చెప్పాలంటే. కళ్ళు తెరిపించినా అయితే ఆగండి, ఇక్కడే ఉండండి. సరే, అక్కడే ఉండండి మీరు. కొంచెం పైకి పండి. ఏ కలరా చూడాలి కదా, చూపించాలి కదా. వెళ్ళండి పైకి. సరే, అడగండి. అక్కడ కనిపిస్తుంది మీకు కలర్. మొత్తం పాకుడు పట్టి ఇలా అయిపోయినాయి చూడండి. తిన్నంగా వెళ్తామే, మర్రి చెట్టు మీదకి వెళ్ళొచ్చు, తిన్నంగా వెళ్ళొచ్చు. మర్రి చెట్టు పక్క నుంచి వెళ్ళండి, ఇది కష్టం. మర్రి చెట్టు పక్క నుంచి వెళ్ళాలి, ఎందుకంటే బండ్ల పైగా ఇంకా చాలా పెద్ద రాయి ఉంటుంది ముందు. మర్రి చెట్టు పక్క నుంచి వెళ్ళండి. అదిగో అదే పెద్ద రాయి అన్నది, దాని పైనుంచి సూపర్గా ఉంటుంది వ్యూ. అవును,
ఎంత పెద్ద రాయో చూసారా, అది అవును. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ కూర్చుంటాం, ఈ రామసారం చూస్తూ ఉంటాం. చాలా ఆ హైట్లో ఉన్న రాళ్ళు ఈ హైట్లో ఉన్నాయి, మొత్తం ఈ వాగులో పడుతున్నాయి కాబట్టి ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఏమండి పైకి ఎక్కమాకండి, అటు నుంచి ఎక్కండి, ఇటు నుంచి సాహసం వద్దు. ఎందుకంటే ఈ బండల్లో మాత్రం సాహసాలు ఎవరు చేయొద్దు, స్లోగా చూసి కింద అడిగేయండి. ఇక్కడ ఇంజూర్ అయితే చాలా ప్రాబ్లం, తెలిసిందే కదా, ఒక్కళ్ళ నడవటాకే ఇబ్బంది, రాళ్ళ మధ్యలో చూసుకో ఇంజూర్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది మనకి. ఓకే అంతే, అలా మూవ్ అవ్వండి. ఆ రాయి పక్క నుంచి వెళ్ళాలి మనం. వద్దు వద్దు అసలు ఇక్కడ ప్రయోగం అంటూ వద్దు, ఎందుకంటే ఈ పాకడికి బండలే పచ్చరాళ్ళు అయిపోయినాయి ఇవి అసలు. కాబట్టి ఇక్కడ మనం ప్రయోగం చేయటానికి అవకాశం లేదు, అంటే సాహసం చేయటానికి కేర్ఫుల్గా వెళ్తాం, మంచిది. ఇక్కడ అంతే, చూసారా ఎంత పెద్ద ఇది. అంటే పైన ఇలా గ్రీన్ ఉంటుంది, ఇది ఒరిజినల్ కలర్, రాయి ఒరిజినల్ కలర్. అవునా, ఓకే. ఈ మధ్యలోనా, అవును కరెక్ట్, రైట్. పదండి లింగ పదండి. బండలు చెట్లు నీళ్ళు ఏది మన నేచర్ అంటే అంతేగా మేడం, ఇవన్నీ కలిసి లైఫ్లో కొన్ని మెమరీస్ ఉండాలంటే తప్పదుగా మేడం. ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటుంది కదా మనం వీడియో చూసుకుంటా ఉంటే, అవునా? కానీ సరే వాటర్ అయితే లేవు. నేను లాస్ట్ టైం వచ్చిన వీడియో చూస్తాను, ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వాటర్ అనుకున్న దానికన్నా చాలా తక్కువ ఉండేది. చూసారా ఇవన్నీ రామసార్ వాటర్ ఫాల్ ముందున్న బండలు ఇవి. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఇంత గుంటపడి ఉండాలి, అంటే వాటర్ ఫ్లో హెవీగా ఉన్నప్పుడు ఇంత గుంటలు పడి ఉండాలి. ఇదిగోండి మర్రి చెట్టు అన్నాను చూడండి, అద్భుతం. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. రియల్గా చెప్పాలంటే వాటర్ ఫాల్ కన్నా ఈ మర్రి చెట్టు నచ్చింది. లాస్ట్ టైం కూడా ట్రై చేశాను ఫస్ట్ వీడియోలో దీన్ని ఫుల్గా క్యాప్చర్ చేద్దామని. ఇది రామసార్ ముందున్న వాగు వ్యూ పాయింట్ అనమాట. ఇది రామసార్ ఏరియా. యాక్చువల్గా రామసార్ పడేటప్పుడు అంటే చాలా తక్కువ వాటర్ ఉన్నా కానీ ఈ మొత్తం మునిగిపోతుంది. లాస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం దిగి స్నానం చేయడానికి ప్రయత్నించాము. సెకండ్ టైం వచ్చినప్పుడు అసలు ఎలా వెళ్ళామంటే అమ్మో ఆ పైనుంచి అలా దిగాము, ఆ అంచు నుంచి చూసాము. ఆ రాయి ఉంది కదా పైన, అక్కడ ఆ రాయ అది అక్కడి నుంచి చూసామన్నమాట. ఇప్పుడు చూడండి లాస్ట్ టైం నేను ఆ రాయి మీద నుంచి తీసిన వ్యూ
చూసారా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పెద్దదో చూసారా. చాలా తక్కువ వస్తుంది వాటర్ ఫాల్. అంటే రియల్గా చెప్పాలంటే చిన్న చినుకలు పడుతున్నాయి. అంటే డైరెక్ట్ ఆకాశం మీద నుంచి ఇలా పడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ కొండ నుంచి జారే ప్రదేశమే లేదు. డైరెక్ట్ అంచు నుంచి ఆ ఎడ్జ్ నుంచి పడిపోతుంది, డైరెక్ట్ కింద పడుతుంది. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇలా చూడటం మేడం గారు, నాకు ఇలా చూడటం చాలా ఆనందం. కాదు ఎందుకంటారంటే నేను అక్కడి నుంచి పడేటప్పుడు తక్కువ ఫ్లో, అంటే ఈ మొత్తం మునిగిపోయేటప్పుడు చూశాను ఆ చెట్టు వరకు. అవును, అదే చెప్తున్నాను. నేను అప్పుడేమనుకున్నానంటే కింద అసలు ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ కూడా ఇస్తాను. 2 వీడియోస్ తీశాను కదా, ఫుల్ ఫ్లో ఉన్నప్పుడు పైనుంచి తీసా, కింద నుంచి తీసా, అసలు ఏ వాటర్ ఫాల్ ఉన్నప్పుడు తీశాను. కాబట్టి ఇది నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్. దీని సరౌండింగ్ చూడండి ఎలా పడుతుందో. మొత్తం ఒక 100 ఫీట్స్ వెడల్పులో పడుతూ ఉంటుంది ఈ రాళ్ల మీద. చూసారా, అబ్బా మల్లెల తీర్థంలో మల్లె జలపాతం లాగా అలా ఒక్కొక్క డ్రాపు సపరేట్గా పడుతుంది. చూడండి, జూమ్ చేయాలేమో కనిపించాలంటే మీకు. అదిగో చూడండి, ఇప్పుడు చూడండి, ఒక్కొక్క డ్రాపు సపరేట్గా కనిపిస్తుంది మనకి. ఒక్కొక్క చిక్క, దాని పాయింట్ అక్కడ ఉంది. అక్కడ నుంచి ఇలా కిందకి జారుతుంది. ఇది పైన శిల కూడా చూపిస్తాను మీకు. పైన ఆ శిల ఈ రామసార్ వాటర్ ఫాల్లోకి ఎలా కిందకి దిగుతుందో ఆ శిల, అది కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు పుణ్యం చేసుకున్న వాళ్ళకే పడేటటువంటి నీళ్లు అని. పుణ్యపు నీళ్లు అయితే మీ మీద పడుతున్నాయి అని చూస్తా పోండి. అక్కడికి ఎక్కాలి నేను. కాదు ఎక్కాలంటే నువ్వు ఇటు పోవాలా, దీని మీద నుంచి రావాలి. ఇదిగో ఇటే పోదామా? వెళ్ళండి, ఈజీనే, అటు బావచ్చు. చూసారా అక్కడ నుంచి మీరు చెప్పారు చూడండి, దారి పెరిగిందని. కాదు అది గాలికి చూడండి, ఇటు అటు తిరుగుతుంది. కాదు అక్కడ పడాల్సినవి ఇటు వచ్చినాయి గాలికి. అవి అదిగా చూసినారా, గాలికి అది అటు ఇటు తిరుగుతున్నాయి. ముంబై గారి మీద పడతలేదు. ముంబై ఇదిగోండి, పుణ్యాకి నీళ్ళు ఎంతంటే ఇదిగోండి. ఇందాక అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి వాటర్ ఇటు వచ్చినాయి. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తాయి చూడాలి, ఇంకా అటు వెళ్తున్నాయి. ముంబై మీద పడతలేదు. ఏమంటే పైకి వెళ్ళిపోయినాయి వాటర్. అదిగోండి పైకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ కిందకి వస్తున్నాయి. ఈయనకి అదృష్టం లేదేమో. ఏమండి ముంబై గారు ఇటు పోయింది, మళ్ళీ ఇప్పుడు మీ మీద పడతలేదు. ఇదిగోండి అటు వెళ్తున్నాయి మళ్ళీ ఇప్పుడు. ఆయన ఎంతో ట్రై చేస్తున్నాడు నీళ్ళు పడాలని. మా మేడం ఏంటంటే ఇప్పుడు ఇలా పైకెక్కి ఇటు నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఎంత హైట్ చూడండి, ఎంత హైట్. ఈయన మీద ఎవరి మీద పడతలేదు. పావుగంట నుంచి ట్రై చేస్తున్నారు. అది అదిగో పైకి వెళ్ళిపోయింది. అమ్మ అక్కడికి వెళ్ళింది అది మళ్ళీ. వీళ్ళేలే అక్కడికి వెళ్ళింది. ఇదిగోండి చూడండి, ఇటు వస్తుంది. ఇంత భయంకరంగా అరిచి ఆ బల్లు కూడా నాగార్జుననే. ఇదిగోండి పావుగంట నుంచి ట్రై చేస్తున్నారు, ముగ్గురు ట్రై చేస్తున్నారు, ఒక్కళ్ళ మీద పడలా. అందుకనే దీన్ని పుణ్యాపు నీళ్ళు అంటారంట. చూడండి ఈ సరౌండింగ్లో మొత్తం తిరుగుతుంది. ఏమండి వాళ్ళ మీ మీద నీళ్లు పడితేనే కదలండి, అదే అంతే. అదిగోండి అక్కడ ఉంది చూడండి, చూపిస్తున్నాను. అదిగోండి కనిపిస్తున్నాయా లైట్గా? అదిగోండి దారా, అదిగోండి అవి
నియర్లీ 20 minutes నుంచి మావాడ పడతలేదు, అది ట్రై చేస్తున్నారు, పడతలేదు. మా మేడం పైకి ఎక్కుతుంది ట్రెక్. మేడం జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, తడిసి ఉంటే. సూపర్ అండి. మీరు మా రెండో టీం వచ్చింది, సెకండ్ టీము 4 members వెనక వస్తా అన్నారు కదా వాళ్ళు. మేడము చాలా దూరం ఉంది, చాలా హైట్ ఉంది కూడా అది ఎక్కడం. స్లోగా ఎక్కండి. స్లోగా ఎక్కండి మేడం, అలాగే అంచున జాగ్రత్త కొంచెం. మేముంటే కొంచెం ధైర్యం అనమాట, సింగిల్గా వెళ్తుంది కాబట్టి గైడ్ అనమాట, కొంచెం మాకు టెన్షన్గా ఉంటుంది అంతే. అదే అటు ఇటు వాళ్ళ మీద మాత్రం పడతల్లా. మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఇప్పుడు పడిన తర్వాతే వెళ్దామని మీద. అవి పుణ్యాపు నీళ్ళు అంట, చాలా పుణ్యం అంట అవి పడితే. ఇప్పుడు ఇక మా సెకండ్ టైము వచ్చారు ఇప్పుడు. అయిపోండి, ఇంకా వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్. పళ్ళ మా ముంబై ఏమో కింద తానం చేసేస్తున్నాడు ఇసుక పుట్టి, అవి పడతాయో లేదా అని. కథమా ఇద్దరేమో వాళ్ళ వంతు కోసం చూస్తున్నారు, అది తిరిగి అక్కడ వస్తుందని చూస్తున్నారు. తిరిగి అలిసిపోయారు కాబట్టి ఆ బండ మీద కూర్చున్నారు. సాయంత్రం లోపల ఎప్పుడో సరి పడకపోతాయి అని. ఇదిగోండి మా మేడము ట్రై చేస్తుంది వెళ్తాకి పైకి. చూసారా ఎంత హైట్ ఉందో, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఏరియా. రాళ్ళు పడతాయండి, జాగ్రత్త, కింద ఉన్నారు. ఎంత హైట్లో ఉన్నారు, చాలా హైట్లో ఉన్నారు. ఏం చూసారా కింద ఎంత ఉందో అది. దుర్గా నీకు పుణ్యం ఉందో లేదు టెస్ట్ చేసుకుంటావా? ఒక అరగంట కాదు, అవి మీద పడాలి అవి, అరగంట. అదే అక్కడ పావు గంట ఉంటాయి అదే ప్లేస్లో. ఇటు నుంచి పోయి మళ్ళీ మధ్యలోకి వచ్చినాయి. ఈసారి మీ ఎదురు, ఈసారి చూద్దాం పడతాయో లేదు. కాదు అది రావాలి, అది డైరెక్ట్ పడాలి. ఉండండి, వస్తాయి. మీ దగ్గర నుంచి అటు పారిపోయింది అది. చూద్దాం, కూర్చోండి, పట్టుదలగా కూర్చోండి, పని అవుద్ది. ఇదిగండి మనం ముంబైకి మళ్ళీ అటు ఇటు తిరగొద్దు. పాపం చూడండి, అక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడు వాటర్ పడతాయి అని, అది మధ్యలోకి వచ్చింది. పడ్డారా? సాధిస్తారు ముంబై గారు, వెళ్ళండి. కాదు కొంచెం రావాలి, కొంచెం ఇంకా కొంచెం. అదిగో కొంచెం కిందకు వస్తుంది అనుకుని మిస్ చేసిపోయినాయండి అయ్యి. వెళ్ళారు, వస్తుంది. మిమ్మల్ని మీకు పుణ్యం ఇచ్చేయాల్సింది అది. మేడం వద్దు మేడం, ఎక్కడ అయిపోయి. అమ్మో ఎంత అంచునుందో చూసారా మేడం, ఆమె ఎంత ధైర్యమో. అందుకని ఐరన్ లేడీ అంటాము మేము మా బ్యాచ్లో. వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ పర్సన్ ఇన్ మై టీమ్. లేడీ అయినా కానీ ఆమె మాకన్నా ట్రిక్ చేయగలదా. ముంబై గారు చూడండి, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతా. అడగండి, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దొరకదు ఆయనకి దొరకదు. కాదు ఆయన చూడండి, సాధించారా? అడిపెళ్ళిందా? మరి పాప ఆయన కూడా చెప్పండి. ఆయన అటు వెళ్ళాడు, వాటర్ వస్తాయని మళ్ళీ అటు వెళ్ళిపోయింది. అదిగోండి అటు వెళ్ళిపోయింది. ఆమె మేడం చూడండి, ఆమె ఎంత హైట్లో ఉందో ఇంకొకసారి చూపిస్తాను. ఇంకోండి చూడండి ఎంత హైట్లో ఉందో. అంచమ్మట్రా మాకండి, చాలా డేంజరస్ సురేష్ అది. మేడం అటెప్పికెళ్ళవచ్చు కదా, మన మాటలు వినిపించాం. చాలా హైట్ ఉన్నారు వాళ్ళు, చాలా హైట్ ఉన్నారు. ఆయన్ని వెనకాల కనిపించలేదు మీకు? ఏం మరి వాళ్ళు వెళ్తానన్నారు, వెళ్ళమన్నారు.
ఓహో ఇది 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 కరెక్ట్ గా తడిసింది. మీరు ఇప్పుడు కనిపించారు. అదే ఇప్పుడు బాగా తడిచాడు ఆయన. ముంబై ఆగండి, ఇంకా కొంచెం రావాలి, కొంచెం ఇటు. అమ్మ రాలా, ఇంకా కొంచెం అలా దరికిచ్చి వెళ్ళిపోయింది. ఆయన మారట్లేదు. మణి చూడండి ఎక్కడ ఉందా, అదిగోండి చూడండి ఎంత హైట్లో ఉన్నారు. నిజంగా అక్కడికి వెళ్ళి చూడాలంటే దూరంగా. పళ్ళా పళ్ళా లేదో 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 పైకి వెళ్ళింది అది. చూడండి ఎంత హైట్ ఉంది అది. ఇదిగోండి మేడం పిల్లి తిన్నంగా ఉంది. ముంబై తడిచాడు, ఆయన కోరిక తీరింది. కొంచెం అలా జల్లుకెళ్ళిపోయింది సురేష్, పర్లా తడిచాడు. చెప్పండి అండి వేదాద్రి గారు. ఇది మనకి నల్లమల్లో లంకమల కొండల్లో ఇలాంటి స్వరూపాలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక వికోశీకరణ స్వరూపం, భూస్వరూపం. వీటిని ఇక్కడ లోకల్ భాషలో సరి అంటారు లేదా పేటు అని అంటారు. మరి ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే ఈ లంకమల్లో మల్లింకొండకి దగ్గరలో ఉన్న రామసరి అనేది ఒకటి. ఒకసారి పైన చూస్తే మనకు ఒక నిర్మాణం ఏదో నిర్మించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది మనకు అహోబిలం దగ్గర కూడా చూస్తాం. ఉల్లిడ సరి అంటాం, దాన్నే ఉల్లిడ పేటు అంటాం. మళ్ళీ అట్లాగే మనం ప్రతి సంవత్సరం తులేకాదశికి వెళ్ళే పాలంకను కూడా పాలంక సరి అంటాం. ఇలాంటి ఉండి అలా జలపాతం ఉంటే దాన్ని సరి అంటారు. మేడం మేడం అంచుకు రావద్దు, అంచుకొద్దు, వద్దు, అక్కడ చాలు, అక్కడ చాలు, అక్కడ చాలు, అంచుకొద్దు. తడిగా ఉంది బండది, కనిపిస్తున్నారు బాగానే, చాలు, ఇంకా చాలు. వద్దంటే కోతికి మళ్ళీ ఏమన్నారులే, రండి అంచున. మీరు గ్రేటే అన్నాగా, మీరు ఎక్కే చూపించక్కర్లా, ఎక్కపోయినా గ్రేటే. చూసారా ఎంత హైట్లో ఉన్నారా? కింద మా బ్యాచ్ ఉంది. ఈయనని బాగా తడపాలి, బాగా తడపట్లేదు. అదిగో మా ముంబై మళ్ళీ వేటాడుతున్నాను, అటు వెళ్తున్నాడు ఆయన. ముంబై కృష్ణ గారు అడి దిగుతున్నారు. సో 200 అడుగుల ఎత్తైన రామసరి వాటర్ ఫాల్స్. ఎంత ఎత్తు నుంచి పడుతున్నాయి చూసారా? గాలికి అటు ఇటు తిరుగుతూ రాలుతూ మళ్ళీ తన దిశను మార్చుకుంటుంది. మా మేడం గారి మీద ఇంకా వాటర్ పడలేదు. ఒక పావు గంట అయింది కూర్చుంది. మేడం మెడిటేషన్లో ఉంది, డీప్ మెడిటేషన్లో ఉంది. చూసారా? రామ్సార్ రిటర్న్లో హెవీ రైన్ పడుతుంది. ఈ పచ్చ బండ్ల మీద జాగ్రత్త వెళ్తున్నాం, జారిపోద్ది కాబట్టి. మేడం గారు, రామ్సార్ మీ ఫీలింగ్ చెప్పండి. అంటే ఈ క్లైమేట్లో ఇలా వర్షం పడతాం, ఇలా ట్రెక్ చేయటం. స్టార్టింగ్ నుంచి చెబుతాను. ఏంటంటే ఒక ప్రపంచం నుంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళినట్టు. ఒక చోటేమో దట్టమైన చెట్లు, ఇంకొక చోటేమో పూర్తిగా పచ్చిక మైదానం. అంటే ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వచ్చేసాం. ఇంకొక చోట వచ్చేటప్పటికి ఏది ఈత చెట్లు, ఈత చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ రావడం. ఇక్కడికి వచ్చేటప్పటికి బాగు, చిన్న రాళ్ళు. ఇక్కడికి వస్తే ఇంకో పెద్ద రాళ్ళు. ఏంటంటే ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి, లాస్ట్ లోకి అద్భుతంలోకి. రామసరి నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే రైన్లో తడుస్తూ ఉంటే, రైన్లో తడుస్తూ ట్రెక్ చేస్తే బాగుంటుంది కదా. మేము దాని గురించే వెయిట్ చేస్తూ ఉంటాం. లక్కీగా రైన్ పడింది. మనం ఇప్పుడు చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ లైటింగే సరిగ్గా రాదు కదా, మరి వర్షం ఎలా వస్తుంది?
రావట్లేదు ఇక్కడ. మనం ఇది దాటిన తర్వాత మళ్ళీ వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వర్షంలో తడవాలని తడుచు ట్రిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. పెద్ద పెద్ద బండలు దాటాము ఇప్పుడు. చూసారా, రామ్ సార్కి సెలవు చెబుతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం. గుచ్చుకున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.